బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ అండి. ఓకే, బికాస్ అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి డెసిషన్స్ రివర్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏమవుతుందంటే 180 190 ఒకవేళ స్కోర్ చేసినట్లయితే కొంచెం రిలాక్స్డ్గా ఉండవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే 190 అరౌండ్ ఏదైనా టీమ్ స్కోర్ చేసి చేజ్ చేస్తున్నారు అనుకోండి సెకండ్ టైం, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ వికెటే కావచ్చు, అప్పుడు పార్ట్నర్షిప్స్ అవసరం ఉంటాయి. అండ్ అప్పుడు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నా కానీ ఏమవుతుందంటే ఐ థింక్ వర్కౌట్ కావు అసలు యాక్చువల్గా. సో అందుకనే ఇఫ్ యూ వాంట్ టు బి రిలాక్స్డ్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో ఒకవేళ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్టు, అంటే ఇప్పుడు సెకండ్ టైం కూడా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, బౌలింగ్ చేసే పరిస్థితి ఉంటుంది, మంచి బౌలింగ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అంటే బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ అండ్ అపోజిషన్ ప్రెషర్లో ఉంచడం చాలా ఈజీ అవుతుంది. మొన్నటి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 170+ స్కోర్ ఎప్పుడైతే చేశారో సన్ రైజర్స్కు, అది ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. ఎందుకంటే సెకండ్ టైం బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ చూసాం మనం, బాల్ స్టార్టింగ్లో టర్న్ కాలేదు, ఆ తర్వాత డ్యూ కూడా ప్రభావం లేకపోయింది. సో అటువంటిప్పుడు బ్యాట్ ఫస్ట్ చేసి బౌలింగ్ సెకండ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. యా, సో మనం ఒకసారి కెప్టెన్స్ని కంపేర్ చేద్దాం, కెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో పెట్ కమిన్స్ గురించి తీసుకున్నప్పుడు చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. చాలా హ్యూజ్ అన్వర్తి, అంత బిడ్కి అన్వర్తి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ కేకే అంటే కోల్కతా నైట్ రైడర్స్కి అలాగే ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి కెప్టెన్సీ యొక్క బలాబలాలు ఎలా ఉంటాయి? అతడు కోల్కతా కూడా ఆడాడు ప్యాట్ కమిన్స్, వి ఆల్ నో దట్. అండ్ కమిన్స్తో పాటు మనం స్టార్క్ను కూడా ఇంక్లూడ్ చేయాలి. బికాస్ స్టార్క్ను కూడా స్టార్టింగ్లో అలాగే 24 crores, ఇద్దరు ఆస్ట్రేలియన్సే కదా. బట్ మీరు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, ఇద్దరే రియల్గా చెప్పాలంటే కీలకమైనటువంటి ప్లేయర్స్ లాగా మారుతున్నారు. అండ్ దట్ లాస్ట్ 4-5 మ్యాచెస్లోనైతే స్టార్క్ యొక్క పర్ఫార్మెన్స్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ అండి. ఫస్ట్ మ్యాచ్లో అగైనెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ గేవ్ అవే 55 runs వితౌట్ వికెట్. ఆ తర్వాత కూడా కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. బట్ స్టార్క్ లాంటి బౌలర్ కానీ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అండి. అంటే ఆస్ట్రేలియన్స్కి ఉన్నటువంటి ఒక కెపాసిటీ ఏంటంటే మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ కమిన్స్ హ్యాస్ నాట్ బీన్ ద బెస్ట్ క్యాప్టెన్ కాకుండా ఈస్ బీన్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ అండి. ఎందుకంటే మీరు చూడండి, అతను ఆస్ట్రేలియాను కూడా అద్భుతంగా లీడ్ చేస్తూ వచ్చాడు. 2023 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. మేబీ బెస్ట్ క్యాప్టెన్స్లో పాంటింగ్ లాగాను ఇప్పుడు కంపేర్ చేయకపోవచ్చు మీరు, బట్ అతనికి అవకాశాలు వచ్చినప్పుడల్లా నేను లీడ్ చేయగలుగుతాను, నాలో ఆ ఎబిలిటీస్ ఉన్నాయి, నేను ఒక మంచి లీడర్గా ఒక గైడ్గా ఉండగలుగుతానని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు. సో అదే కాకుండా యాషెస్ ఇంగ్లాండ్లో జరిగినప్పుడు కూడా క్యాప్చర్ చేసుకోగలరు. అండ్ ఆ తర్వాత ఇండియాను వాళ్ళు వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడించారు. సో ఇట్స్ బీన్ ఎ డీసెంట్ క్యాప్టెన్ అండి, మంచి చేంజెస్ చేస్తున్నాడు. అండ్ లీడింగ్ ఒక క్యాప్టెన్ ఎలా ఉండాలంటే ముఖ్యంగా హి హస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే అతడు కూడా పర్ఫామ్ చేసినట్లయితే ఏమవుతుందంటే టీమ్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ టేకెన్ 17 wickets సో ఫార్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఐ థింక్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్, నో డౌట్ అండి. సో కోల్కతాకి 2 సార్లు టైటిల్ అందించినటువంటి గంభీర్ ఈసారి అదే కోల్కతా టీంకి మెంటార్గా ఉన్నటువంటి పరిస్థితి. సో అది కూడా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు కదా కోల్కతా. వై నాట్ అండి, గంభీర్ లాంటి అంటే మనం అందుకని మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు సునీల్. అంటే ఎప్పుడు కూడా కెప్టెన్స్ విషయం అఫ్కోర్స్ ఆన్ ద ఫీల్డ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ కెప్టెన్స్ అడిగాను. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఆన్ ద ఫీల్డ్ డెసిషన్స్ అన్ని కూడా కెప్టెనే తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మీకు అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అన్నట్టుగా ఈ సపోర్టివ్ స్టాఫ్ రోల్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. అండ్ అందులో మీరు అన్నట్టుగా గంభీర్ రోల్ విషయం మనం చెప్పాలంటే ఒక స్పెషల్ డిస్కషన్ కావాలి దాని కొరకు. ఈజ్ బిన్ బ్రిలియంట్. ఎందుకంటే కెప్టెన్ అన్నాడు, సమ్మరీగా చెప్పాలంటే కెప్టెన్ స్వయంగానే అన్నాడు గంభీర్ యాజ్ ఎ మెంటర్గా ఉండడం అనేది చాలా బెనిఫిషియల్ మాకని చెప్పి. బికాస్ టీంను చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు, అతని టిప్స్ కానివ్వండి, అతని వ్యూహాలన్నీ కూడా, అతని అనుభవం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఐ థింక్ ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ అ మెంటర్. సో ఆ చేంజ్ కనబడింది మీకు. బికాస్ ఇప్పుడు కోల్కతా ఇలా పర్ఫామ్ చేస్తూ వచ్చింది అంటే ఐ థింక్ సపోర్టివ్ రోల్ ఒక గంభీరే కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ రోల్ చాలా గాను. అండ్ మీకు సన్ రైజర్స్ హైదరాబాద్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు సపోర్టివ్ రోల్లో, బట్ మీకు కోల్కతాలో కొంచెం తక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు ఆ ట్రోఫీ వచ్చినా కూడా అది ఆస్ట్రేలియన్స్ ఆధ్వర్యంలోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2016 తర్వాత ఇప్పుడు డెక్కన్ చార్జర్స్లో ఉన్నప్పుడు ఒకసారి సో మనకంతా హిస్టరీ తెలిసిందే మళ్ళీ. బట్ ఒకటే ఈసారి ఈ ఘనత మళ్ళీ అదే సాంప్రదాయం అంటారు కదా, ఆ ట్రెడిషనే కొనసాగుద్దని అనుకోవచ్చా? ఒకటి మీరంటే చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. అంటే చాలామంది వ్యూవర్స్కి ఇవాళ రేపు అందరినీ స్టాట్స్ తెలుసు కనుక, అంటే ఫారినర్స్ లీడ్ చేస్తున్నప్పుడు ఐపీఎల్ టీమ్స్ని ఓన్లీ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఎక్కువగా, మిగతా ఫారినర్స్ లేరు.
అంటే ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాదే కాకుండా కూడా మిగతా వాళ్ళకు కూడా మీకు ఫారినర్స్ మీకు సన్ రైజర్స్ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు సౌత్ ఇండియాలో ఉన్న టీమ్స్ కి మనం ఆస్ట్రేలియన్స్ మీరు అన్నట్టు 2008లో 9లో ఫస్ట్ గిల్క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు, ఆ తర్వాత 16లో వార్నర్ అండ్ మరొక ఆస్ట్రేలియన్ యాక్చువల్లీ అందుకోబోతున్నాడు. అంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటే అప్పుడప్పుడు ఈ ఆస్ట్రాలజీ సెంటిమెంట్స్ చాలా వర్కౌట్ అవుతాయి. బట్ ఈ రోజు ఆడేది జనరల్ గా ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చడానికి కారణాలు ఉండాలి కదా, ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ లో అది ఒకటే కాకుండా కూడా ఇప్పుడు బౌలర్ బ్యాటర్ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్యాటిల్ అంటుంటాం కదా, అది కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ ని తీసుకుందాం, హెడ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కు స్ట్రగుల్ అవుతున్నాడు అంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ మెంటల్ గా అతనికి ఉంటుంది, నేను స్ట్రగుల్ అవుతున్నాను, వాళ్ళని కొంచెం అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పి. సో ఐ థింక్ మరొక ఆస్ట్రేలియన్ కెప్టెన్ లక్కీగా ప్రూవ్ కావచ్చు కూడా, బికాస్ ప్యాట్ కమిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ లక్ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ మరొక ఆస్ట్రేలియన్ కప్ సాధించారు. అదిగో అలా పక్క పక్కన కూర్చుని ఫోటోలు దిగడం కూడా మనం చూసాం. వరల్డ్ కప్ ట్రోఫీ ఐపీఎల్ శ్రేయస్ అయ్యర్కు అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, బికాస్ బట్ మరొకటి కూడా మనందరికీ తెలుసు, అతడు ఒక రేర్ రికార్డ్ అతనికి ఉంది. అంటే యాజ్ అన్ ఇండియన్ కెప్టెన్ గా అంటే ట్వైస్ గా ఫైనల్లోకి తీసుకురావడం 2 ఫ్రాంచైజెస్కు ఆ ఘనత కూడా అతనికి దక్కింది. ఢిల్లీకి ఆడుతున్నప్పుడు 2020లో అతడు కెప్టెన్గా ఉన్నాడు, అగెన్స్ట్ ముంబై ఓడిపోయినారు. అండ్ ఈ సంవత్సరం కూడా అతడు కెప్టెన్గా ఉండడం కూడా ఐ థింక్ ఒక సెపరేట్ రికార్డ్ అతనికి కూడా ఇండియన్ కెప్టెన్గా, బికాస్ ఇది ఎవరికి దక్కలేదు ఇదంతా కూడా. బికాస్ మనం చూసినట్లయితే ధోని ఈ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ చెన్నై, తర్వాత ఆఫ్ కోర్స్ పుణే కూడా ఆడాడు చెన్నై లేనప్పుడు. రోహిత్ ప్లేడ్ ఫర్ ముంబై కెప్టెన్గా, దక్కన్ చార్జర్స్కి ఆడినప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా ఆడాడు, బట్ ముంబైకి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ కెప్టెన్గా ఒకే టీంకి ఆడుతూ వచ్చాడు. సో శ్రేయస్ అయ్యర్ మాత్రం 2 ఫ్రాంచైజెస్ను ఫైనల్గా తీసుకువచ్చినటువంటి ఒక ఘనత దక్కించుకున్నటువంటి ప్లేయర్ అతనే కనుక ఐ థింక్ అతనికి కూడా కొన్ని మార్క్స్ ఇవ్వాలి. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ క్యాప్టెన్ ఎట్ ఆల్. డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కమిన్స్ లాగా లేకపోవచ్చు కానీ కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. ఈ టేక్స్ గుడ్ డెసిషన్స్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ అతను కూడా ఒక మంచి ఎఫెక్టివ్ క్యాప్టెన్ గానే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్, నో డౌట్ అండి, నాట్ ఎన్ ఇంబ్యాలెన్స్. అబ్సల్యూట్ కాదు, అసలు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. బికాస్ క్యాప్టెన్స్ కు కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మీకు పుష్కలంగా అతనిలో కనబడతాయి. ఇందాక స్టార్ గురించి చెప్తూ ఒక మాట అన్నారు మీరు ఆల్రెడీ. సో ఈ రోజు కూడా ఆ మ్యాజిక్ ఏదైనా చేస్తాడేమో చూడాలని. అయితే చాలా ఎంతూసియాజంగా చాలా చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేసేటువంటి హెడ్ని 2 సార్లు కూడా చాలా సార్లు కూడా వికెట్ తీసింది స్టార్కే. సో ఈరోజు మ్యాచ్లో ఒకవేళ కనుక హెడ్ అండ్ అలాగే అభిషేక్ ఇద్దరు లైనప్ కూడా ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా లేదంటే ప్రాక్టీస్డ్గా లేకపోతే ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నారా స్టార్క్ని ఎదుర్కోవడానికి? ఎప్పుడు ఒకటేంటంటే ప్రిపరేషన్ అనేది డెఫినెట్లీ అది నెట్స్లో చేస్తాం, ఎక్కువగా ఆడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుగ్లీకి కష్టపడుతున్నాం అంటే గుగ్లీస్ ఎక్కువగా వేయించుకొని దాన్ని ఆడుతుంటాం. బట్ అగైన్ ఎప్పుడు కూడా సునీల్ క్రికెట్ లాంటి గేమ్లో ఈ స్ట్రాటజీస్ ప్రతిసారి వర్కౌట్ అవుతాయంటే కాకపోవచ్చు కూడా. ఇప్పుడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఇప్పుడు స్టార్క్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి స్టార్క్, బట్ స్టార్క్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వేస్తున్నప్పుడు కూడా మీకు వికెట్స్ లభించవచ్చు కదా. ఒక స్టార్క్ విషయం మనం ఆలోచిస్తున్నట్టు అక్కడ పోయిన తర్వాతనే అన్ని డెసిషన్ మాట్లాడుతుంది. డెఫినెట్లీ అంటే ఇప్పుడు బౌలర్ కూడా అలాగే రకం ఉంటుంది. మీరు బ్యాటర్ విషయం అంటున్నారు కానీ బౌలర్ కూడా నేను హెడ్కు బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి అని అతడు కూడా అనుకుంటూ ఉంటాడు. అతనికి తెలుసు కదా బౌలర్స్ కూడా